హాయ్ టెక్నికల్ గైస్, దిస్ ఇస్ మొహమ్మద్ అలాదీన్ ఫ్రమ్ న్యూ ఆర్సిపి టెక్నాలజీస్ హైదరాబాద్. ఇప్పుడు చూడొచ్చు, ఈ యొక్క మోడల్ ఉంది మన దగ్గర, ఎంఐ రెడ్మీ నోట్ 5. ఇది కస్టమర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇది కస్టమర్ ఏం ప్రాబ్లం ఇచ్చాడు? లోగో ప్రాబ్లం అంటే మీ ముందటిని ఇచ్చాడా? మా ముందు. ఇప్పుడు ఈ మొబైల్ని చూద్దాం, మనం లైవ్గా రిపేర్ చేద్దాం. సరేనా? ఇప్పుడు మొబైల్ని నేను ఏం చేశాను, ఫస్ట్ వచ్చేసి సిమ్ ట్రేని రిమూవ్ చేశాను. డిసెంబర్ అయితే మీకు తెలిసిందేనే. ఛార్జింగ్ కూడా పెట్టాను. ఛార్జింగ్ కూడా మనకు పెట్టిన దాంతో దీంట్లో మొత్తానికి ఛార్జింగ్ లేకుంటే. ఓకేనా? దీనికి ఫస్ట్ ఒకసారి నేను మొబైల్ డిసేబుల్ చేసే క్రమంలో స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఓకే, ఇది చేసిన తర్వాత ఏంటిదంటే సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఏంటిదంటే ఇది హ్యాంగ్ అండ్ లోగో కాబట్టి కస్టమర్ మనం అడగాలి. కస్టమర్కి ఏ ప్రాబ్లం ఉంది, ఎలా వచ్చింది అని అడిగితేనే సగం ఆన్సర్స్ మనకు తెలియజేస్తాడు కస్టమర్ వచ్చేసి. ఓకేనా? సో ఇప్పుడు మనం డిసెంబుల్ చేసేయాలి దీనికి. స్క్రూ డ్రైవర్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను డిసెంబుల్ చేస్తున్నాను. కెమెరా నుంచి స్క్రీన్లో పెట్టాలి. స్క్రీన్కి వెళ్తుంది కెమెరా. స్క్రీన్ సైడ్ మూవ్ చేయాలి. స్క్రీన్ సైడ్ అక్కడ హార్డ్వేర్ స్క్రీన్లో మూవ్ చేయాలి. ఓకేనా? అక్కడ హార్డ్వేర్ స్క్రీన్లో మూవ్ చేయాలి. ఈ విధంగా మనం డిసెంబుల్ అనేది చేయాలి. కనబడుతుంది అందరికి? క్లియర్ ఉందా? ఇంకా లైట్గా. ఓకేనా? ఇప్పుడు రైట్. చూడండి, ఆల్రెడీ ఇది సర్వీస్ సెంటర్కి వెళ్ళి వచ్చిన మొబైల్. ఇది ఆల్రెడీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి వచ్చిన చెప్పాడు కదా. అవును సార్, చెప్పాడు. ఏమన్నాడు? ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్ళి వచ్చాను. ఆల్రెడీ సర్వీస్ సెంటర్లో కోడ్ మార్చండి అని చెప్పాడు. అదే మనం రిపేర్ చేయబోతున్నాం డైరెక్ట్లీ. మన ముందంటే ఇక్కడ చూడండి, నేను 1 by 1 అన్ని రిమూవ్ చేయబోతున్నా. సెన్సార్ దొరుకుతుంది. ఇక్కడ కూడా ఇచ్చాడు. బ్యాటరీ రిమూవ్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఫోన్ ఉన్నాయి కాబట్టి బ్యాటరీ రిమూవ్ చేయడం అది. ఫస్ట్ ఇది ఒకసారి నేను సాఫ్ట్వేర్ చెక్ చేసుకుంటాను. సాఫ్ట్వేర్లో ఏ కండిషన్ ఉందో అని సాఫ్ట్వేర్ కండిషన్ చెక్ చేద్దాం. సరే, సాఫ్ట్వేర్ సైడ్ స్క్రీన్లో పెట్టండి. నేను సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను. వితౌట్ డైరెక్ట్లీ కనెక్ట్ చేస్తాను. ఈడిఎల్ కోడ్లో వస్తుందా లేదా చెక్ చేద్దాం. సరేనా? ఇప్పుడు నేను ఈడిఎల్ కోడ్ కూడా చూపెడతాను మీకు. ఇప్పుడు కనెక్ట్ చేసుకోవడం చూద్దాం. ఇది మనకు ఆల్రెడీ యూఎండి టూల్స్ ఓపెన్ చేసి పెట్టాను రెడీగా, ఈజీగా అవ్వడానికి. ఓకే, రైట్ వస్తుంది. ఇప్పుడు 1 minute ఉండండి. కనెక్ట్ చేస్తాను. హార్డ్వేర్ స్క్రీన్లో కూడా ఒకసారి ఇప్పుడు ఇక్కడ మనకి ఈడిఎల్ పాయింట్ ఇచ్చాడు. ఈడిఎల్ పాయింట్ మీద నేను షార్ట్ చేస్తాను. షార్ట్ చేసినప్పుడు డివైస్ మేనేజర్లో మనకు రావడం అనేది జరుగుతుంది. నేను ఇక్కడ షార్ట్ చేస్తున్నాను. బేస్డ్ బ్యాటరీ. ఓకే, చూడొచ్చు. నేను ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకుంటున్నాను. రిలేటివ్స్ ఏ మోడల్ ఉంది? ప్రో ఉందా, రెడ్మీ ఉందా, రెడ్మీ 5, రెడ్మీ నోట్ 5, రెడ్మీ ప్రో, నాకు ఐడియా లేదు. దీంట్లో కొంచెం ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్సెప్ట్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం వచ్చింది చూడండి. నేను ఏం చేస్తున్నాను అంటే రీడ్ ఇన్ఫో చేద్దాం అనుకుంటున్నాను. రీడ్ ఇన్ఫో అవ్వటం లేదు. సరేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. రీడ్ ఇన్ఫో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇన్ఫర్మేషన్ అది ఏ మోడల్ ఉందో చూద్దాం అనుకుంటే ఓపెన్ అవ్వడం లేదు. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే దీంట్లో మనము థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. మనకు ఆల్రెడీ ఫ్లెక్సీ యాప్ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి దాంట్లో ఉండడం వల్ల మనకు ఓపెన్ అవ్వడం లేదు. కానీ అన్ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. చూపెట్టేసి ఓపెన్ అయింది కదా. సరే, నో ప్రాబ్లం. నేను రీడ్ ఇన్ఫార్మేషన్ చేస్తాను.
లెవెల్ డిటెక్షన్ ప్లీజ్ అన్ఇన్స్టాల్ యువర్ రిజిస్టర్డ్ ఆర్ బేసిక్ అంటే దీంట్లో మనకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయంటే ఈ అప్లికేషన్ ఒకసారి మీరు అన్ఇన్స్టాల్ చేయండి. ఈ అప్లికేషన్ ఉండడం వల్ల మనకి ఏంటంటే మనకు అలాగే వస్తుంది మెసేజ్ అంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనేది వాళ్ళకి మాత్రం కాదు. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు, ప్రాబ్లం లేదు. మళ్ళీ నేను యూఎంటీని ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, రీరైట్ రూల్స్ వెళ్తాను. రీడింగ్ మోడల్ నెంబర్ వర్షన్ మనకు వీడియో పైన షార్ట్ చేస్తున్నాను. ఓకే, వివరణ చూడండి. డిటెక్ట్ అయింది, డిస్కనెక్ట్ చేశాను అంటే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకు ప్రజెంట్లీ. కనబడుతుందా? కనబడుతుంది సార్. ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా మనం ఏంటిదంటే మోడల్ నెంబర్ వర్షన్ రీడింగ్ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏ మోడల్ ఉంది, ఏ వర్షన్ ఉంది, దానికి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏ ఫైల్ ఉంది చూడండి, రెడ్మీ నోట్ 5 ఇక్కడ కనబడుతుందా? రెడ్మీ నోట్ 5 వైరెడ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో లేటెస్ట్ మోడల్ మనకు ఏ వర్షన్ ఇచ్చాడు, 12 వర్షన్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నేను మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్లీ గూగుల్ నుంచి కూడా మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వర్షన్ సేమ్ వచ్చిందా? ఇది సేమ్ వర్షన్ వచ్చిందా? VMXM. ఓకే, ఇప్పుడు నేను ఈ వర్షన్ సేమే కదా, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వైర్డ్ అనేది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది మనకి 10 మినిట్స్లో డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఓకేనా? మనకు వచ్చిందా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇప్పుడు దీనికి మనకు ప్రాబ్లం ఒకసారి మనం ఫ్లాట్ చేద్దాం. ఫ్లాట్ చేసిందా? ఓకే, క్లియర్ ఫ్లాట్ చేసినప్పుడు సేమ్ ప్రాబ్లం వస్తుందా? అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో ఒక వర్క్ చేద్దాం. సరేనా? ఓకే సార్. ఇప్పుడు మనము ఒకసారి అందుకోసమే మనం వీడియోని పాజ్ చేస్తున్నాము. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఓకే సార్. సెట్టింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఎక్కడ ఉంది అది? ఫైండర్ ఇక్కడ ఉంది. सेंट्रेशन करा एरर आ गया 90% कंज्यूम है 90% कंज्यूम ఉంది అంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది వచ్చేసింది ఎర్రర్ फेल्ड आ गया फेल्ड आ गया अभी यहाँ पर जो फेल्ड आ गया स्टोरेज क्या दिया आपने स्टोरेज scc.mb फाइल स्टोरेज अपने को फेल्ड बता रहा ठीक है फेल्ड వచ్చిందా ఇది కంప్లీట్ గా వచ్చింది సార్ ఇప్పుడు చూద్దాం నేను డిసేబుల్ చేస్తున్నా హార్డ్వేర్ స్క్రీన్ లో చూడు ఒకసారి ఇప్పుడు మొబైల్ ని నేను డిసేబుల్ చేశాను ఆల్రెడీ టీమ్స్ ఇవన్నీ ఆల్రెడీ తీసి పెట్టాను మనకు ఈజీ అవ్వడానికి
ఐనిక్స్. ఎస్కే హైనిక్స్ ఎస్కే ఐనిక్స్. సేఫ్టీ చేస్తాను అది కంఫర్టబుల్ ఏ విధంగా తీయాలని ఆ విధంగా యూజ్ చేస్తాను. ఈ విధంగా కంఫర్టబుల్గా నాకు యూజర్ ఏ విధంగా పడతారో ఏ విధంగా పట్టేసుకుంటారో తీయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను డోర్ని కూడా ఈ మోటర్ని యూజ్ చేద్దాం అనుకుంటాను. నార్మల్ స్క్రీన్ క్లియర్గా ఉంటుంది. ఉంది స్క్రీన్ సార్. అక్కడ కనబడుతుందా? ఉంది ఓకే సార్. ఓకే సార్. ఓకే, బయట కనబడుతుంది అందరికీ.
ఓకే సార్. ఓకేనా? స్టార్టింగ్ ప్రోగ్రామ్ సైడ్ స్టార్ట్ హార్డ్వేర్ సైడ్ పెట్టు ఒకసారి చూడండి. ఇక్కడ నేను लगा रहा हूँ ये दिखाई दे रहा है स्क्रीन। सेम पोजीशन पे देखो, इसको पिन्ना निकल जाता है। पिन्ना निकाल रहे ना, उसमें डाटा 1 डाटा 2 के पिन्ना होते हैं, ये सेम पोजीशन पे रख देंगे, नहीं रख सकते। ये 221 का है, तो ये क्या है 254 BGA 254 का है। अब ये बॉक्स में लगा के इसको हम कनेक्ट कर देंगे, ठीक है ना। तो रेगुलर ट्रेनिंग को कनेक्ट कर
गए अभी सॉफ्टवेयर स्क्रीन में देख लो। आइडेंटिफाई एमएनसी स्टार्टिंग स्टेप, मैं इसको बिग स्क्रीन करूँगा इजी समझ में आने के लिए। आइडेंटिफाई एमएनसी करो, क्या आ रहा है इसके ऊपर? 90% कंज्यूम आ रहा है, 90% कंज्यूम है, इधर लिखा हुआ यहाँ पर अर्जेंट 90% कंज्यूम रिवर्सल ब्लैक, SLC MLC चेंज है, यानी 90% कंज्यूम रहे तो ये होने का चांसेस कम रहता है। इसको हम कैसे रिपेयर करना, कोई भी रिपेयर करने से पहले हमको क्या करना है आपको आइडिया होगा ना। पहले क्या करना है, 512 MB का बैकअप लेना है, ठीक है। 512 MB का क्या करना है, और ये पार्टीशन कॉन्फ़िगरेशन क्या लिखा हुआ है देखो यहाँ पर 0 है लिखा हुआ, समझ गए ना अभी? राइट, చూడండి ఆల్రెడీ మనకు 0 వచ్చింది హెడ్ పార్టీషన్, నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ మనకు స్కానింగ్ పార్ట్ పార్టీషన్ ఫిగర్ మొత్తం రాలేదు, ఇప్పుడు వస్తుంది చూడండి, ఆల్రెడీ ఇది బిజీ సింబల్ వస్తుంది చూడండి। इसके చూడండి ఆల్రెడీ సాఫ్ట్వేర్ రెడీగా ఉందా మనకు, ఇది లైవ్ వర్జన్ ఉంది, ఏంటిది మొత్తం 90% కన్ఫ్యూజ్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు। ఓకే, ఆల్రెడీ దీంట్లో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నేను ఒకసారి కాపీ చేసుకుంటున్నాను। మేబీ సమ్ టైమ్స్ ఎప్పుడైనా మనకు యూజ్ అవ్వడానికి इन्फॉर्मेशन को अगर ये पूरा इन्फॉर्मेशन पेपर में कॉपी करके रख दो, ठीक है। 90% रिवर्स ब्लॉक आ गया ना, अभी एक बार इसका 512 का इसको कॉपी कर दे रहा हूँ आज की फाइल के अंदर, लास्ट वीडियो बना देंगे ఆ సిస్టంలో గుడ్ వన్ కాలేదు, గుడ్ వన్ ఎర్రర్ వచ్చింది। కంపెనీ దాంట్లో గుడ్ వన్ రీడ్ చేస్తే 2-3 సార్లు రీడ్ చేస్తే ఎర్రర్ వచ్చింది, నాకు డౌట్ వచ్చేసి మళ్ళీ వేరే సిస్టమ్కి పెట్టి ట్రై చేస్తాను। देखना पड़ता उसका एरर क्या है, वही वो लेटेस्ट वर्जन का इस्तेमाल करो, पुराना वर्जन है मेरा, ये देखना रीड हो रहा है, बैकअप कर रहा हूँ ना फाइल। हाँ सर, ये फाइल होना ज़रूरी है, बैकअप फाइल अपने को स्टार्ट होने के लिए डिवाइस को। अभी मैं इसका बैकअप कर दिया, फिर इसके बाद मैं क्या करूँगा, सिक्योरिटी बैकअप पेज है तो देखो आप स्टेप बाय स्टेप कर रहा हूँ। पेज है सिक्योरिटी बुक से, हाँ बुक देख लो, रही आपके पास ध्यान दोनों साइड से मैं बैकअप हो जाएगा। और जैसे ఇట్లా చేసి సరేనా, సరే నా సైడ్ కూడా చేయాలి, అయిన తర్వాత నేను ఓకే అంటే ఇటు సైడ్ టర్న్ చేయండి నేను చెప్పేటప్పుడు। ओके, अभी क्या करने का है, स्टार्टिंग यूज़र एरिया पार्ट में जाकर हमको क्या करना है, पूरा सिक्योरिटी बैकअप करने का है, ठीक है। इट से अभी हमको क्या करना है, यूज़र एरिया पार्ट में जाके सिक्योरिटी बैकअप करने का कम्प्लीटली आपको ऑलरेडी बताया गया ना। हाँ सर, कम्प्लीटली कैसे करना है, कम्प्लीटली डिटेल स्टेप बाय स्टेप आपको बताया गया है, इस तरह से ऑलरेडी अपने को करना है। अभी ऑलरेडी पूरे सेव कर चुका हूँ ना मैं, है ना, क्लिक किया ना मैंने, अभी कोई बच गया क्या? राइट, अभी हम इसको रीड करना है ऑप्शन से, हो रहा है, रीड हो रहा है। अगर बीच में स्किप हो गया तो हमको क्या करना है, फिर से बीच में अगर स्किप हो गया तो फिर से हम उसको अगेन रीड करो, कभी बीच में सताते रहता మధ్యలో ఏమవుతుందంటే అది స్కిప్ అవుతుంది, అబౌట్ అయిపోతుంది, అంటే ఎగ్జిట్ అవుతుంది। మళ్ళీ ఏం చేయాలంటే ఏవైతే రీడ్ కాలేవో మళ్ళీ అగైన్ దాన్ని మనం రీడ్ చేసుకోవాలి కంపల్సరీ, మళ్ళీ అగైన్ అది కంపల్సరీ। ఇవన్నీ ఏంటిదంటే సెక్యూరిటీ బ్యాకప్స్ అంటాం మనం, సెక్యూరిటీ బ్యాకప్, నెట్వర్క్ ఫైల్, మోడమ్ ఫైల్, FRP ఫైల్స్,
ఇవన్నీ దీంతోనే ఉంటాయి ప్రిన్సెస్ ఫైల్స్. ఇవన్నీ ఫైల్స్ ఏంటిదంటే మనం బ్యాకప్ చేసుకొని పెట్టుకోవాలి స్టార్ట్ సెటప్స్లో. ఓకేనా? రైట్. ये जहाँ से रीड नहीं हुआ वहाँ से रीड होना स्टार्ट होता है. ఇక్కడ నుంచి రీడ్ కాలేదు అక్కడ నుంచి రీడ్ అవ్వడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. सिस्टम అది डिपेंड ऑन प्रोसेस पैना ఉంటుంది. सिस्टम स्पीड, सिस्टम का जो स्पीड होता है प्रोसेस के ऊपर, प्रोसेसर के ऊपर डिपेंड होता है. जो सिस्टम का प्रोसेसर होता है, ये थोड़ा सा मेरा सिस्टम AMD प्रोसेसर का है. రిపోర్ట్ చూసుకోండి ఒకసారి. హెల్త్ రిపోర్ట్ క్లిక్ 90% కన్జ్యూమ్ SLC MLC. ఇది రెండు కూడా డిఫరెంట్ ఉండేది. इंटरनल स्टोरेज ఎంత ఉంది? ఇది 58 GB. कितना स्टोरेज है ये? 58 GB. स्टोरेज कितना है जरा देंगे? 58 GB है. अभी इसका 90% कंज्यूम हम इसको क्लियर करने के लिए MMC पार्टीशन में जाएंगे. ठीक है, GB1, GB2, GB3, GB4 को इसको क्लिक करके राइट पार्टीशन करना है हमको. ठीक है, इसका पार्टीशन को लाइफ में 1 टाइम होता है. सही है सर. बाजू यूज़र की बाजू लगन कितना की हो गया ये. अभी मैं इसका आइडेंटिफाई करूँगा. अभी एक बार देख लो, प्रोग्रामिंग में आ जाएंगे. हेल्थ रिपोर्ट चेक करेंगे एक बार. क्या हो गया? अभी नॉर्मल हो गया. हाँ. हो गया. क्लियर हो गया. कैसे करना प्रैक्टिकल में बता दिए ना. इस तरह से अपने को कर लेने का है. अभी मैं नॉर्मल हो गया. प्रोग्रामिंग MMC को फैक्ट्री एरेज करूँगा. ठीक है, MMC फैक्ट्री एरेज एक बार एरेज कर लेंगे, क्योंकि अगर बूटिंग वगैरह कुछ भी प्रॉब्लम है तो सेटिंग वगैरह क्लियर हो जाएगा. हो गया ये. फिर बाद में क्या करना है? एरेज करना है. सही है सर. नो क्लियर, डन. ओके सर. आइडेंटिफाई MMC. स्टिकर है. अभी इसका हम जो बैकअप करें उसका फोल्डर का बैकअप निकाल लेंगे. मेरे पास नोटपैड के बहुत सारे हैं. जो हमने इस फाइल को ओपन करना है, वो फाइल का हम ओपन करना है तो इधर वाला आ जाएंगे. धीरे से आने के बाद इसको पता लग जाएगा ये वाला शो इट फोल्डर. राइट. राइट आइंदा. हाँ सर. ऐसे राइट करना है. अभी पूरा एरेस कर दिए. MMC फैक्ट्री एरेस करें, फिर बाद में एरेस का ऑप्शन दबाए. अभी हमने क्या किया? अभी क्या किए? डब फाइल का जो है ना, जो रीड करे वो डब फाइल को हमने राइट कर. ठीक है, राइट करने के बाद अभी अपने को नेक्स्ट स्टेप क्या करना है आपको बताइए ना. फ्लैश करना है. क्या कैसे राइट करना है इसमें, वो अभी नेक्स्ट ऑप्शन में. अभी जैसे हमने इसको पूरा डंप फाइल इसका बैकअप लेना चाहिए. डंप फाइल पूरा कम्प्लीटली सिक्योरिटी और डंप फाइल बैकअप लेके इसका 90% कंज्यूम निकाल दिए. निकाल देने के बाद फिर हमने इसका डंप फाइल को फिर MMC फैक्ट्री एरेज करके इसका जो पूरा जो फैक्ट्री एरेज करना था MMC के अंदर पार्टीशन एरेज कर दिए. फिर अभी उसको जो बैकअप लिए वो बैकअप राइट करेंगे. फिर उसके बाद फिर नेक्स्ट प्रोसेस हम इसका फ्लैश करेंगे. फिर बाद में सिक्योरिटी करेंगे. इस तरह से सारे कॉम्प्लिकेटेड होते हैं. पूरे हमको आपको क्लासरूम में క్లియర్లీ డీటెయిల్స్ में बताया जाएगा. ఓకే, ఇప్పటిదాకా చెప్పింది ఏంటిదంటే ఇప్పటిదాకా प्रेजेंट మనము यहाँ पर 2 लैंग्वेजेस में होते हैं, तेलुगु और हिंदी. दोनों अलग अलग क्लासेस होते हैं. फिर भी मैंने वीडियो में 2 लैंग्वेजेस में बता रहा हूँ. మన దగ్గర ఏంటిదంటే 2 లాంగ్వేజ్, తెలుగు అనేది సపరేట్ ఉంటుంది. మరి ఇప్పటిదాకా మనం చేసాము ఏంటిదంటే బ్యాకప్ చేసాము, బ్యాకప్ డంప్ బ్యాకప్ చేసాము, సెక్యూరిటీ బ్యాకప్ చేసాము. ఇదంతా ఏంటిదంటే బ్యాకప్ అయిన తర్వాత మళ్ళీ 90% కన్జ్యూమ్ ఏ విధంగా ఉంటుంది అది కూడా నేను చూపెట్టాను. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆ కన్జ్యూమ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, మరి బ్యాకప్ని ఏ విధంగా రైట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఫ్లాష్ ఎలా చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. సెక్యూరిటీ ఎలా రైట్ చేయాలి, దాంట్లో ఉన్న ఇవన్నీ దాని గురించి కంప్లీట్గా డీప్గా ఉంటుంది నాలెడ్జ్లో. సరేనా, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఓకే, ఐడెంటిఫై MMC. ఓకేనా, ఇప్పుడు ఫ్యాక్టరీ ఇమేజ్లో మనం ఎక్కడైతే ఫైల్ పెట్టామో పెట్టి మన దగ్గర ఫైల్ ఉంటుంది కదా, ఫ్లాష్ ఫైల్. ఆ ఫ్లాష్ ఫైల్ ఎక్కడ ఉందో చూసుకుందాం.
వైర్ ఇదే కదా ఉన్నారా మర్చిపోయారా రా ప్రోగ్రామ్ 0 ప్యాచ్ 0. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేస్తాను, వాల్యూమ్ సెలెక్ట్ అయింది, వాల్యూమ్ సెలెక్ట్ అయిన తర్వాత రా ప్రోగ్రామ్ 0ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ ఫైల్, ఏం ఫైల్? ప్యాచ్ ఫైల్ ప్యాచ్ 0. पैच 0 इकड़ होता, यहाँ पर दिखाई दे रहा है सबको पैच 0. हाँ, पैच 0 को आप इस तरह से ड्रैग एंड ड्रॉप कर सकते हैं इजीली. इसके बाद हमको अगर यूएमटी से करेंगे तो इसको फ्लैश पे लेंगे, यूएमटी से करेंगे तो फ्लैश पे लेंगे. अगर यूएफआई में ईसीजी टैग में कर रहे हैं तो राइट बोल के बोलेंगे, ठीक है ना. దీన్ని మనము యూఎఫ్ఐలో చేస్తే రైట్ అంటాము, అలా యూఎంటీలో చేస్తే ఫ్లాష్ అంటాము. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే ప్రజెంట్లీ రైట్ చేస్తున్నాం. ఓకేనా, రైట్ అవుతుంది. దీనికి ప్రాసెసింగ్ టైం అనేది జరుగుతుంది. రైట్ చేస్తున్నాం. ఓకే, రైటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఫ్లాష్ అనేది మనకు అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్లీ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా పార్టీషన్ ఇంటూ 038 వచ్చేసింది. ఇప్పుడు నేను ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్తాను. ఓకే, ఐడెంటిఫై ఈమెయిల్స్ చేస్తాను. ఇప్పుడు నేను చూడొచ్చు ఐడెంటిఫై ఈమెయిల్స్ చేశాను. చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత వచ్చింది, ఇక్కడ 10 GB. ఇక్కడ పార్टीशन कॉन्फ़िगरेशन కూడా చేంజ్ అయిపోయిందా మనకు 0x38. हो गया ना, ये पूरा कंप्लीट है ना. Redmi Note 5 क्लियर है, वायर्ड भी आ गया. फिर अभी यहाँ पर क्या है, इंटरनल स्टोरेज 10 GB है. ठीक है, अभी अपना प्रोसेस क्या है, 10 GB को रिसेस करने का है प्रोसेस. अब अपना सिक्योरिटी भी फाइल है, सिक्योरिटी फाइल अपना कहाँ पर है आपको पता ही है. अपना फाइल कहाँ पर रीड होगा, वो रीड करें तो फाइल को एक बार हम राइट करेंगे. ठीक है, सिक्योरिटी फाइल को राइट करेंगे. और फाइल का नंबर याद है, किसी को याद है कि नहीं? B5 याद है ना? हाँ सर, यही वाला ना? हाँ सर, कोई दूसरा वाला है क्या? अभी ऑल पिक कलर फाइल सेलेक्ट हो जाएंगे. अभी आराम से वेट करेंगे. अब थोड़ा सा आ गया, टिक आ गया. हाँ सर, टिक मैंने नहीं किया, టిక్ అది నేను చేయలేను, అదే ఆటోమేటిక్గా టిక్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రాసెస్ అనేది ఫ్లాష్ చేస్తాను. ఏం చేస్తాను? ఫ్లాషింగ్. ఓకే, అంటే సెక్యూరిటీ రైట్ చేస్తాను. ఫ్లాషింగ్ అని సారీ, దీన్ని రైటింగ్ అంటాం. సెక్యూరిటీ ఏం చేస్తున్నాను ఇప్పుడు? రైట్ చేస్తున్నాను. చూసుకోండి, ఎందుకంటే ఇన్ సమ్ టైమ్స్లో మనకు సెక్యూరిటీ ప్రాబ్లమ్తో నెట్వర్క్ రాదు కదా. రైట్ అవుతుందా ప్రోసెస్? అవి हमने क्या कर रहे हैं, सिक्योरिटी. अभी सिक्योरिटी क्या कर रहा है, सिक्योरिटी को राइट करने का प्रोसेस है. अभी हमने क्या किया, सारे फाइल्स को पूरा कंप्लीटली राइट करने का प्रोसेस कर रहे हैं. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, మొత్తం కంప్లీట్లీ సెక్యూరిటీ రైట్ చేస్తున్నాము. దీని తర్వాత మనము మిగతా ప్రాసెస్ ఏం చేయాలి నేను నెక్స్ట్లో చెప్తాను. ఓకే, स्पेशल टास्क रिसेस यूजर अलाइन पार्टीशन, रीअलाइन पार्टीशन को प्रेस करें. अभी 10 GB जो था ना, अभी वो 10 GB अपने को क्या हो जाएगा देख लो. से यस, 51 GB का जो आया अपना एक्चुअल स्टोरेज 58.24 GB है ना, तो एक्चुअल स्टोरेज में अपने को बताएगा. अभी ऑलरेडी 10 GB था ना. अभी यही टाइम पे फिक्सिंग करने से पहले हमको क्या करने का है, पूरा लॉक वगैरह रीसेट करने का है. ठीक है ना, कंप्लीटली. रीसेस फाइल इज डन. ओके, फाइल क्या हो गया, रीसेस डन हो गया. अभी एक बार आइडेंटिफाई एमएमसी काम करेंगे. आइडेंटिफाई एमएमसी करने के बाद आपको कितने का फाइल है, एक्चुअल साइज इसको बताएगा. अभी कितना बता रहे हैं? ठीक है, ये जो बहुत ज़रूरी है. फिर अगर इसमें कुछ लॉक्स वगैरह है तो इसका रीसेट कर लेंगे हम. इसका FRP लॉक है तो FRP लॉक निकाल दिया जाएगा. अगर FRP लॉक है डन, FRP लॉक भी चला गया. अगर आपका शोमी MI अकाउंट है, MI अकाउंट भी डन. ठीक है ना, क्लियर हो गया. और कुछ भी डाउट है आपको, ऐसा कुछ तो लॉक वगैरह नहीं, तो अभी हम इसको आइडेंटिफाई एमएमसी करेंगे. ठीक है, आइडेंटिफाई एमएमसी करेंगे.
आइडेंटिफाई एमएमसी करने के बाद पूरा आप चेक कर ले सकते हैं। निकालने से पहले फाइनल स्टेप में वो पार्टीशन कॉन्फ़िगरेशन क्या है उसके बारे में पूरा डिटेल्स हम आसान से देख सकते हैं, ठीक है ना। अभी पार्टीशन कॉन्फ़िगरेशन कुछ भी डिफ़ॉल्ट हो गया क्या, यहाँ पर 0x38 बराबर है, आपका फाइल बराबर बता रहा है, boot 1 बराबर, CID नंबर भी है, CSD भी है, ओके। अभी इसके अंदर जब निकालते हैं ना एमएमसी, जब बाहर निकालने से पहले जब इसका सारा इन्फॉर्मेशन मैंने आपको बताया, जो इन्फॉर्मेशन में हमको क्या क्या चाहिए, मेन पॉइंट इन्फॉर्मेशन में कुछ भी गलत है तो एमएमसी निकाल के आप फिक्स करेंगे तो भी आपका क्या प्रॉब्लम हो जाएगा, फ़ोन ऑन नहीं होगा, ठीक है। जब इन्फॉर्मेशन का पूरा परफेक्ट बता दिया मैंने, इसके अंदर क्या क्या हमको लॉजिकल पॉइंट्स देखना है, यूज़र एरिया, बूट 1, पार्टीशन, CSD, कार्ड आइडेंटिफिकेशन डाटा, इस तरह से पूरा कम्प्लीटली देखना है। वो पूरा कम्प्लीटली देखने के बाद ही हमको निकालना है, नहीं तो फिर हम निकाले लगाए 10 बार निकाले लगाए उसका कोई फ़ायदा नहीं है, ठीक है। अभी एक बार मैं एमएमसी इसका बाहर करता हूँ। इప్పటిదాకా మనం ఏం చేసాం, కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఐడెంటిఫై అంటే ఎంఎంసీ తీసి ఫిక్స్ చేసే ముందు డిస్క్రిప్షన్ కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ చూసుకోవాలి. దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ అయినా కానీ ఆల్రెడీ చెప్పాను, దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటిది, ఒక్కొక్క పాయింట్ గురించి మీకు వివరించాను. ఆ పాయింట్స్లో ఏదైనా డిఫరెంట్ వస్తే హ్యాంగ్ ఆన్ లోగో, రీసెట్ ప్రాబ్లం, మళ్ళీ వైబ్రేట్ ప్రాబ్లం, లేకపోతే మొత్తానికి ఆన్ కాకపోవడం అనేది తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడైతే ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనము డిసేబుల్ చేస్తున్నాను, ఓకే, డిసేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు హార్డ్వేర్ స్క్రీన్లో చూడండి ఒకసారి, హార్డ్వేర్ స్క్రీన్లో చూడండి, ఓకేనా. కనబడుతుందా హార్డ్వేర్ స్క్రీన్లో? ఇప్పుడు బయటికి తీస్తున్నాను ఐసీ, ఓకే. ఇప్పుడు హార్డ్వేర్ స్క్రీన్ ద్వారా మనము ఇక్కడ మదర్ బోర్డు ఇక్కడ आप देख सकते हो कम्प्लीटली आपके सामने लाइव किया जा रहा है ये पूरा मोबाइल का काम। थोड़ा सा बहुत ऑन हो
अभी देख सकते हो ये मोबाइल आपके सामने किया है, सामने किया कि नहीं? कैसे लग रहा है? रिपेयर सक्सेसफुल हुआ कि नहीं? सक्सेस सर। हाँ सक्सेस। सक्सेस। अभी ये पूरा कंप्लीट आने में दो, अभी ये प्रोसेस के लिए थोड़ा सा टाइम लगेगा. ఏంటిదంటే ఇది మేము ముందటనే చేశాను. అవును సార్. అది ఎవరు ఫోన్ ఇది? కస్టమర్ కస్టమర్. మేము ముందట ఏమన్నాను కస్టమర్? లోగో రావట్లేదు, లోగో వచ్చి ఆగిపోతుంది. ఎక్కడెక్కడ చూపెట్టాడట? ఎంఐ షోరూమ్ ఎంఐ షోరూమ్కి వెళ్ళచ్చు అంటే మేము ముందటే చెప్పాడు కస్టమర్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ముందట మనకు ఆల్రెడీ మొత్తం మేము ముందటనే రిపేర్ చేశాను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్. ఆల్రెడీ థియరీ క్లాస్ జరిగింది, फिर भी మళ్ళీ ప్రాక్టికల్లో కూడా చూపెట్టాను. क्या बोलते हो आप? सामने बता दिया ना ये इसका कंप्लीटली. इसका क्या फोन था ये लोगो पे हैंग था, इसका कंप्लीटली क्लियर हो गया. पूरा कंप्लीट स्टेप बाय स्टेप बताया गया ना, कैसे ऑन होगा, कौन सा प्रॉब्लम आए तो कैसे करना है. हाँ? पूरा प्रैक्टिकल में लाइव बताया गया ना. सॉफ्टवेयर का ये डेडवुड रिपेयर सॉफ्टवेयर का लाइव हुआ है कि नहीं? यस सर। स्टेप बाय स्टेप लाइव हुआ. आपके सामने किया ना ये? राइट ना? कैसे लग रहा है? कर सकते हो ना आप भी? राइट. ओके, इस तरह से फ्रेंड्स आपको पूरा कम्प्लीटली लाइव ट्रेनिंग दिया जाएगा पूरे लाइव बोर्ड के ऊपर. आप देख सकते हैं आपके सामने फ़ोन रखा हुआ है, ठीक है ना. अभी ये टाइम ऑन होने के लिए थोड़ा प्रोसेस टाइम लग जाएगा. आपके सामने भी आया था ना जी ये कैसे था कंडीशन में? डेड कंडीशन। हेड कंडीशन यानी हैंगर लोगों की कंडीशन में था अपना. जी तो ये सामने ही किया ना आपके? मेरे सामने सामने किए ना? राइट. अभी ऑन होने के लिए थोड़ा सा टाइम लगेगा, इसको थोड़ा पोस्ट. ఓకే రైట్ వచ్చేసింది కూడా. ఇప్పుడు చూడండి ఆనంద కంప్లీట్గా. నెక్స్ట్ ప్రాసెస్ ఇండియా అవుతుందా? నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రిలయన్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఐ యాక్సెప్టెడ్. నెక్స్ట్ క్లియరా? స్కిప్ ది స్టెప్. స్టెప్ చేంజ్. ఆల్రెడీ క్లియర్ చేశాను, ఆల్రెడీ క్లియర్ చేశాను. స్కిప్. అయితే అవసరం లేదు కదా ఆల్రెడీ మనం. ये बताना। अच्छा मार्केटिंग कर लेते भाई. मार्केटिंग अच्छा है. Agree. Good out. Just a second. अच्छा देखो आ गया सर। आ गया. Thank you. Setup complete. Loading apps. अभी इसको थोड़ा सा टाइम लेगा. ये डेडवुड रिपेयर करने के लिए बहुत आसान है, लेकिन थोड़ा सा टाइम लगेगा. और इसके प्रोसेस में कोई भी गड़बड़ करना नहीं. ये डेडवुड रिपेयर లో నేను అవన్నీ స్టెప్స్ రాపించాను మీకు. వన్ బై ఈ స్టెప్ తర్వాత ఇది చేయండి, ఇవన్నీ చూడండి అని చెప్తున్నాను. ఆ స్టెప్ ఎలాంటి మిస్టేక్ చేయాల్సిన అవసరం లేదు. అదే ప్యాటర్న్ ఫాలో అయిపోతే మనకు కంప్లీట్గా మనకు జరిగిపోతుంది అన్నమాట. దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ కూడా చెప్పండి చూడండి, ఫలానా ఎర్రర్ చూడండి అని చేయండి కానీ ఓకే. మరి పార్టీషన్స్ ఫైల్స్ కానీ చెప్పాను కదా, అదే వాటి గురించి కూడా మనం క్లియర్గా చూసిన తర్వాతనే నేను అన్నీ చెక్ చేసిన తర్వాతనే నేను బయటికి తీసాను. चेक करके बाहर निकाला, नहीं तो जब तक चेक नहीं करे उसका अगर पार्टीशन भी अगर अपने को चेंज हो गया और भी अपन कुछ गलत फ्लैश करे, ये सारा देखना चाहिए. पूरा जितना भी फ्लैश करे ना हम स्टेप बाय स्टेप देख के ही जब हम ईएमसी को डालना है अपने मोबाइल के अंदर फिक्स अप करना है. जब तक अपन ईएमसी फिक्स नहीं करना. हाँ ये लोडिंग के लिए बहुत सारा टाइम लेगा. पानी हो जाता है
कैसे थालियां मारो जी क्या हुआ? इसका सिक्योरिटी चेक करेंगे एक ऑर्डर होगा। सिक्योरिटी है नहीं नहीं देख सकते हैं सिक्योरिटी भी फाइल है इसका मैं इसका अटेंड कर रहा हूँ सारा ओके हो गया टच भी काम कर रहा है वाह भाई वाह, ठीक है ना तारीफ की बात हो होगी। गया राइट कैसा कैसा लगा? काम कर सकते हैं ना हम हाँ, इजीली कर सकते हैं ना चाय पिलाएंगे मैं। ओके राइट साहब थैंक यू चाय पिलाएंगे।